రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు సీత తన తల్లి. అమ్మా, నేనొక్క మాట నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశానా అమ్మా? నా అనాలోచన పనికి తగిన ప్రతిఫలం దక్కింది కదమ్మా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, పెళ్ళంటే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళనే కాదు, వాళ్ళుండే ఇంటిని కూడా చూడమని. నేను కృష్ణ మీద నమ్మకంతో వెళ్ళాను. ఆ నమ్మకమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం లేని నిమిషం ఉండదు తల్లి. దాన్ని మనం బలంగా మన మనసులోకి తీసుకుంటున్నాం అనే దాని మీదే మన దుఃఖం, సంతోషం ఆధారపడి ఉంటాయి. కృష్ణ అడిగాడని పెళ్లి చేసుకున్నావు, రమ్మన్నాడని ఇంటికెళ్ళావు. ఇప్పుడు వాళ్ళు గెంటేశారని బయటకొచ్చావు. వాళ్ళు వీళ్ళు చెప్పిందేనా? నీకంటూ ఒక ఆలోచన లేదా ఏం చేయాలి అని? ఇంతకన్నా నేనేం చేయగలనమ్మా? ఆడపిల్లని కదమ్మా, భరించడం, బాధపడ్డం తప్ప ఇంకేం చేయగలను? ఆడపిల్లవైతే ఏం తక్కువే నీకు? ఆలోచించడానికి మెదడు లేదా? ప్రశ్నించడానికి నోరు లేదా? వాళ్ళకుంది నీకు లేనిదేంటో తెలుసా? ధైర్యం. ఎదురుగా నుంచొని నీ తప్పు లేదని చెప్పే ధైర్యం. అదొచ్చినాడు నువ్వు నీ జీవితాన్ని కోరుకున్నట్టుగా ఉంచుకోగలవు. అప్పటి వరకు ఇలా బానిస బ్రతక్క తప్పదు అని చెప్తూనే బస్టాండ్కి వెళ్తారు. బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒరే కృష్ణ, ఏంట్రా అదోలా ఉన్నావు? ఏంటో అమ్మా, సీత ఉన్నంత వరకు దాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడేమో సీత నా దగ్గర లేదని ఆలోచిస్తేనే ఏదోలా ఒంటరిగా అనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, అలాంటి ఆలోచనలే పెట్టుకోకురా. నువ్వు ఇంటికి తీసుకొచ్చావని నేనేం అనలేదు, కానీ నాకు సీత అంటే ముందు నుంచి కూడా ఇష్టం లేకుండానే ఉంది. కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నానురా. అంతే. నీకేం తక్కువరా? 6 అడుగుల అందగాడివి. ఆస్తి తక్కువ, అందం తక్కువ, పైగా మంచి ఉద్యోగం. నీకు లేనిదంటూ ఏమీ లేదురా. నువ్వు సరే అనాలే కానీ అమ్మాయిని ఇస్తామని లక్షాధికారులు కోట్లలో కట్నంతో నీ వెంట పడతారు తెలుసా? అన్నీ ఉంటాయి గాని సీత ఉండదు కదమ్మా అని మాట్లాడుతూ ఉండగానే విష్ణు బ్యాగ్తో అక్కడికి వస్తాడు. అమ్మా, ఇల్లంతా నీకోసం వెతుకుతున్నాను, ఇక్కడున్నావా? సరే, నేను క్యాంపుకి బయలుదేరుతున్నాను. 2-3 రోజుల్లో వస్తాను. ప్రియా ఇంటి దగ్గరే ఉంటుంది. నువ్వేంట్రా కృష్ణ, డల్గా ఉన్నావు? ఏమైంది? ఇక అప్పుడే సుబ్బారావు వస్తూ, ఏముందిరా, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆవేశంలో మెడబట్టు గెంటేస్తే ఏమవుతుంది? ఇట్టా దిగులే మిగులుతుంది. నాన్న, ఇంకోసారి ఆ అమ్మాయి మాట ఇంట్లో వస్తే బాగుండదు. అలా ఇంటి పరువుని బజారుకి ఇచ్చేవాళ్ళని ఇంటి వరకు రానివ్వటమే గొప్ప విషయం. ఒరేయ్, ఏంట్రా చూస్తూ ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకా అమ్మాయిని అనడానికి ఏం అధికారం ఉందని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రేమించిన వాడి ముందే అందరట్టా అవమానిస్తున్నా ఆ అమ్మాయి గాని తన తల్లి గాని ఒక్క మాట మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దానికి నిన్ను ఎదిరించలేక కాదు, ప్రేమించిన వాడే ఇట్టాంటి అవమానానికి ఆజ్యం పోస్తుంటే చూస్తూ షాక్ అయిపోయి నోట మాట రాక ఉండిపోయింది. ఇదంతా మీకు మీ అమ్మకి అర్థం కాదు. కనీసం నీ భార్యకు కూడా తోటి అమ్మాయి తనలాగే వేరే ఇంటి నుంచి వచ్చిందన్న ఆలోచన కూడా లేదు. ఆపు నాన్న, నీకు వాళ్ళ మీద ఇంత కంజనుందని నాకు తెలీదు. నాకు మాత్రం అలాంటివేమీ లేవు. నాకు మాత్రమే కాదు, తమ్ముడికి కూడా ఇలాంటివన్నీ ఇష్టం లేదు. సరే, నాకు టైం అవుతుంది. ఇప్పటికి నీ మాటలు వినే ఓపికైతే లేదు. ఏదైనా చాదస్తపు మాటలు మాట్లాడాలనుకుంటే నేను 2 రోజుల్లో వస్తాను, అప్పుడు చెప్పు, సరేనా? అంటూ విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే చిన్నాడా, ఇది తప్పురా. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదురా. ఇంట్లో ఎవరికి ఇది లేకుండా ప్రేమించావు. ఇంట్లో ఒక్కరు ఒక్క మాట అన్నారని వదిలేస్తావా? రేపెవడో వచ్చి రిటైర్ అయిపోయిన మీ నాన్నతో ఇంట్లో ఏం పని అంటే నన్ను కూడా ఇంట్లోంచి ధర్మేస్తావా? యావండోయ్, మీకు రహస్యంగా ఆ ముడుపులేమైనా ముట్టాయే ఏంటి? వాళ్ళ మీద తెగజాలు చూపించేస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగా ప్రియా పరిగెత్తుకుంటూ వచ్చి ముగ్గురిని బయటకు లాక్కొని వెళ్తుంది. ఏమైందమ్మా? అంటే అది మావయ్య, మన ఇంటి ముందు ఊరంతా చెత్త తీసుకునొచ్చి పోశారు మావయ్య. ఎవరు పోసారని అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేదు. అదే, అది ఎవరో తెచ్చిపోయడం కదమ్మా, రోడ్డు మీద ఇల్లు కదా, ఉదయం అయ్యే వరకు అలాగే చెత్త చేరుద్ది. రోజు నువ్వు లేచేసరికి సీత శుభ్రం చేసి ఉంచేది కాబట్టి నీకు తెలిసేది కాదులే. మనమే ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఏంటి? నేనా? ఏంటత్తయ్య, ఏదో తేడాగా మాట్లాడుతున్నారు? నేను చెత్త శుభ్రం చేయడం ఏంటి? ఇలాంటి పనులు నాకు చేతకవు. అదంతా సర్లే కానీ ఇప్పుడు మనకి కాఫీ పెట్టడానికి ఎవరున్నారు? అయ్యో, టెన్షన్ ఏమీ లేదులే అమ్మా. మీ అత్తయ్య ఉంది కదా,
బ్రహ్మాండంగా పెట్టిస్తుంది కాఫీ. ఏంటి సరోజా, నీ ముద్దుల కోళ్ల కోసం ఆ మాత్రం చేయలేవా ఏంటి? అయ్యో అలా బాగుండదు మావయ్య. అత్తయ్య నాకు కాఫీ పెట్టివ్వడం ఏంటి? వద్దొద్దు, ఒక పని చేద్దాం. చూసారా నా కోడలు నాకెంత మర్యాద ఇస్తుందో. ఆ పని ఏంటో కూడా చెప్పమ్మా. ఒక పని మనిషిని పెట్టుకుందాం. 20-30 వేలలో పని మనిషి ఖచ్చితంగా దొరుకుతారు అత్తయ్య. అంతేనా? 20-30 వేల చాలా చీప్ కదమ్మా. సరోజా, జస్ట్ 30 వేలు అంతే. చూడు, మంచి పనోళ్ళని చూడు. ఊరుకోండి మీరు కూడా. ప్రియ ఏదో జోక్ చేస్తుంది. పని మనిషికి 30 వేలు ఇవ్వడం ఏంటి? అయినా మనకు పని మనిషి ఎందుకు? జోకేమీ లేదు అత్తయ్య, నిజమే. కానీ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు లేదా రేపు మా అమ్మ నాన్ని ఇంటికి రమ్మన్నాను. నిన్ను వాళ్లతో టైం స్పెండ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా. అందుకే వచ్చి 1 వీక్ ఉండి వెళ్తారంట. ఏంటి, బావొస్తున్నాడా? చెప్పాలి కదా తల్లి, మాకు కొన్ని ఏర్పాట్లుంటాయి. సిటౌట్లో చైర్లు ఏర్పాటు చేసుకోవాలి, బాటిల్స్ ఏర్పాట్లు చేసుకోవాలి. సరే సరే, నా ఏర్పాట్లో నేనుంటాను. మీ అత్తయ్య కూడా ఏర్పాట్లుంటాయిగా. సరోజా, ముందెళ్ళి ఆ కిచెన్ క్లీన్ చేసి ఏదైనా స్పెషల్ చెయ్యి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు సుబ్బారావు. అమ్మా, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. నిన్న మా బాస్ నన్ను చూసాడో లేదోనని అనుమానంగా ఉంది. చూస్తే ఇంకేం లేదు, ఆఫీస్లో పరుగు పోవడం ఖాయం. సరే, నేను వెళ్తాను అని కృష్ణ ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. అత్తయ్య, నేను కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది వెళ్ళి. చాలా గ్యాప్ వచ్చింది అని చెప్పి ప్రియ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఏంటి ఇలా ఇంట్లో పనంతా నా మీద వదిలిపెట్టి బయట పనులకు అందరూ వెళ్ళిపోతే ఇంటి పని నుంచి వంట పని వరకు ఇప్పుడు నేనే చెయ్యాలా? చచ్చాన్రా దేవుడో అని అనుకుంటూ ఒక్కో పని చేయటం మొదలు పెడుతుంది సరోజ. అలా పని చేయటం పూర్తయిన తర్వాత కాలింగ్ బెల్ సౌండ్ వచ్చేసరికి వెళ్లి తలుపు తీసి చూస్తుంది. ఎదురుగా పోలీస్ని చూసి షాక్ అవుతుంది సరోజ. సార్, మీకు మా ఇంట్లో ఏం పని? ఎందుకొచ్చారు? విష్ణు అంటే మీ అబ్బాయేనా? మా అబ్బాయే సార్, కానీ వాడి ఇప్పుడు ఇంట్లో లేడు, క్యాంప్కి వెళ్ళాడు. చేసేదంతా చేసి క్యాంప్ అని ఇంట్లో అబద్ధం చెప్పి పారిపోయాడన్నమాట. సరే, ఎంత దూరం పోతాడో నేను చూస్తాను. వాళ్ళ ఆఫీస్ ఎక్కడో చెప్పండి. క్యాంప్ అనేది నిజమా లేదా మేమనుకున్నట్టు పారిపోయాడా తెలిసిపోతుంది. సార్, మా వాడు అట్టంటోడు కాదు సార్. మీరేదో పొరబడినట్టున్నారు. ఆడికి ఇల్లు ఆఫీస్ తప్ప వేరే ఇంకేం తెలీదు ఆడికి. తప్పు చేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఇలా అమాయకంగానే ఉంటారు. ముందు వాడి ఆఫీస్ అడ్రస్ చెప్పండి అని పోలీస్ కోపంగా అడగ్గాని సరోజ గుక్క తిప్పకుండా అడ్రస్ చెప్పేస్తుంది. వెనకాలే ఉన్న ప్రియ సరోజ దగ్గరికొచ్చి, అత్తయ్య, ఇంత మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? పెళ్లికి ముందు విష్ణు చేసేది పెద్ద MNC కంపెనీ అని చెప్పారు. అదే కాక ఆన్ సెట్ వెళ్తున్నాడని చెప్పారు. కానీ తీరా చూస్తే 4th గ్రేడ్ కంపెనీలో ఒక ఎంప్లాయ్. ఆగండి, ఇప్పుడే ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్తాను అని ప్రియ ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేస్తుంది. సరోజ వద్దని ఫోన్ లాక్కోవటానికి ప్రయత్నించినా కూడా ప్రియ జరిగిన విషయాన్నంతా తండ్రికి చెప్పేస్తుంది. నువ్వేమీ టెన్షన్ అవ్వకు తల్లి. ఒక 2 to 3 అవర్స్లో మేము అక్కడే ఉంటాం. తప్పు జరిగిందని తెలిసిందా నాలోని రాక్షసుని చూస్తారక్కడందరూ అని ఫోన్ కట్ చేస్తాడు ప్రియ తండ్రి. ఏం జరుగుతుందిరా? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇల్లు ఈ 2 రోజుల్లో ఇలా ఏదో దిష్టి తగిలినట్టుంది. కావాలని ఎవరో మా ఇంట్లో ఆనందం చూడలేక మా దుఃఖం కోసం పూజలు చేయించినట్టు ఇట్ట ఒకదానికి మించి ఇంకొకటి తయారవుతున్నాయి. పెద్దాడి మీద ఏదో కేసు అంటూ పోలీసు వాళ్ళు వచ్చారు. చిన్నాన్ని చూస్తే వదిలిపోయిన దరిద్రానికి సంబరపడ్డమా అనేసి దిగాలుగా ఉంటున్నాడు. ఈ అమ్మాయికి అబద్ధాలాడి పెళ్లి చేసామని తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళొస్తే ఎట్ట సర్ది చెప్పాలో ఏంటో. సరే, మా ఆయన్ని ఏదైనా సహాయం చేయమందామా అంటేనేమో ఆయనని నిజాలే చెప్తాడు. ఇంకా స్థలకి తిట్టే అవకాశం ఇచ్చేలా చెప్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలిరా దేవుడా? దేవుడా, ఇంకెప్పుడు ఎట్టాంటి పొరపాట్లకి తావివ్వను. ఈ ఒక్కసారికి ఈ పరిస్థితి నుండి నన్ను బయట వే దేవుడా అంటూ దేవుడికి దండం పెడుతుంది సరోజ. ఇప్పుడే విష్ణుకి ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే పోలీసులు చెప్పింది నిజమే అన్నమాట. నిజంగానే పారిపోయాడు అని అనగానే సరోజకి ఏం చేయాలో అర్థం కాక ఆశ్చర్యంలో ఉండిపోతుంది. చేతిలో ఉన్న తడిగుడ్డని తలపై వేసుకుని అలా కూర్చుండిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.